ప్రతిసారి ఏ స్టేట్ని టార్గెట్ చేస్తారు ఫ్రెండ్స్? ఉత్తరప్రదేశ్. ఢిల్లీ కా ద్వార్ కహా సే ఖుల్తా హై? ఉత్తరప్రదేశ్ సే ఖుల్తా హై. ఎట్టి పరిస్థితులలో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ హవా తగ్గించాల. సుమారు 40,000 మంది వర్కర్లు లెజిటిమేట్ లేబర్ వేతనాల కోసము, ఒక వేజ్ ఇష్యూ అంటే అలా జీతాల కోసము ఒక లోకల్ ఆర్గానిక్ కాల్ తీసుకున్నారు ఉత్తరప్రదేశ్లో ప్రొటెస్ట్ చేద్దామని. దీనికి పాకిస్తానీ లింక్ ఉన్నట్టు ఇప్పటిదాకా మాట్లాడుతున్నారు. జెన్యూన్ ప్రొటెస్టర్లు ఉండరు చూడు, ఆ 40,000 మంది అలా జీతాలు ఇమీడియట్గా పెంచేసిండు. సెకండ్ మోడల్ ఏం చేసిండంటే, అచ్చా కోన్మాయి కలాలాయా ఇద్దరు చలో అయ్యే పాదం పెట్టి తొక్కిండు చూడు. ఎవడెవడైతే ఫారిన్తో చేతులు కలిపి నాటకాలు ఆడిండ్రు చూడు, మాస్ మొబిలైజేషన్ చేసి భారత్లో లొల్లి చేద్దామని చూసిరు చూడు, అలా నోట్లల్లా గడపర దించిండు యోగి ఆదిత్యనాథ్. యోగి మోడల్ని ఎవ్వడు కూడా భేదించలేడు, ఛేదించలేడు. బికాస్ యోగి ఈజ్ అవర్ దేశ్ కా ఉపయోగి. జర్మన్లా ఒక సైబర్ వార్ చూసినాం. భారత్లో కూడా దంగల్ మొదలైంది. ఏ స్టేట్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు ప్రతిసారి ఏ స్టేట్ని టార్గెట్ చేస్తారు ఫ్రెండ్స్? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశే ఎందుకు ఫోకస్లోకి వస్తుంది అని అంటే, ఢిల్లీ కా ద్వార్ కహా సే ఖుల్తా హై? ఉత్తరప్రదేశ్ సే ఖుల్తా హై. ఏదన్నా ఉండని, ఢిల్లీకి సింహాసన్ ఉత్తరప్రదేశ్ సే హీ గుజర్తా హై. సో పంచాయతీ ఎక్కడ చేయాలా? ఉత్తరప్రదేశ్లో చేయాలా. ఉత్తరప్రదేశ్లో ఎందుకు చేయాలని అంటే, యోగి ఆదిత్యనాథ్ మోడల్, దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ లా అండ్ ఆర్డర్ దగ్గర కాంప్రమైజ్ అయిందా ఎప్పుడన్నా? ఎట్టి పరిస్థితులలో లా అండ్ ఆర్డర్లో కాంప్రమైజ్ కాలే. సో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కాంప్రమైజ్ చేసినాం అనుకో, ఇంకేముంటుంది బొంగులది. ఎట్టి పరిస్థితులలో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ హవా తగ్గించాల. ఇది 2 రకాలుగా ఉంటుంది. మళ్ళీ ఇంటర్నల్గా ఎవరైనా చేస్తున్నారా, లేకపోతే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎవరైనా చేస్తున్నారా, మళ్ళీ ఇంటర్నల్లో మనోళ్ళే చేస్తున్నారా, లేదా పక్కపాట వాళ్ళు చేస్తున్నారా, ఇళ్ళల్లో నేను టెక్నికల్గా పోదలుచుకోలే. బట్ బయటోడు ఎవడన్నా వచ్చిండు అని అంటే ఖచ్చితంగా దీని మీద మనం మాట్లాడాలి. బట్ ఓ తో యోగి యార్, యోగికు కూర్చునే కరసక్తి. ఆయన తపోబలమే ఆయనని తపస్వి చేసింది. ఆయనని ఖచ్చితంగా ఆ తపోవనంలో కూర్చోబెడుతుంది. ఏదైతే నార్మల్గా ఒక చిన్న సంఘటన జరిగిందో, అర్జీ పెట్టుకున్నారు వర్కర్స్, అది పెద్దగా ఒక ప్లాట్ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లాట్ అంటే మీరు జాగగొన్న ప్లాట్ కాదు, ట్రెకియస్ ప్లాట్ అని అంటాం చూడు మనం, ఒక ఐడియా అయిపోయింది. సుమారు 40,000 మంది వర్కర్లు లెజిటిమేట్ లేబర్ వేతనాల కోసము, ఒక వేజ్ ఇష్యూ అంటే అలా జీతాల కోసము ఒక లోకల్ ఆర్గానిక్ కాల్ తీసుకున్నారు ఉత్తరప్రదేశ్లో ప్రొటెస్ట్ చేద్దామని. బట్ ఈ ప్రొటెస్ట్ ఏడుదాకా పోయింది అని అంటే, ఒక ఫైర్ అయిపోయింది. ఏడుదాకా ఫైర్ అయింది, సడన్ ఎస్కలేషన్ స్టార్ట్ అయింది, బ్లాకేడ్లు అయినాయి, రోడ్లు మొత్తం జామ్ అయిపోయినాయి, వైలెంట్ ప్రొటెస్ట్లు జరిగినాయి. అవుట్ సైడర్స్ ఎవడెవడో వచ్చి ఈ ప్రొటెస్ట్ని హైజాక్ చేసి ఇన్సైడ్ ది సిటీలో దంగల్ క్రియేట్ చేసేసింది రేడికాడికి. సో ఒక చిన్న అర్జీ ఏడుదాకా అరాచకం సృష్టించింది అనేది ఈ చిట్టా ఉత్తరప్రదేశ్లో. ఎక్కడెక్కడ జరిగింది ఫ్రెండ్స్ ఇది అని అంటే, మన ఢిల్లీ ఇంకా నాయిడా బార్డర్ దగ్గర జరిగింది ఫ్రెండ్స్. నాయిడా ఎప్పుడు చూడరు మీరు, నాయిడా దగ్గర కేంద్రం పైవట్ అయి కూర్చుంటుంది, సెంటర్ పాయింట్ అయి కూర్చుంటుంది. ఎందుకు? నాయిడా చాలా దగ్గర ఉంటుంది అండ్ మ్యాసివ్ ప్రాజెక్ట్స్, మ్యాసివ్ అంటే మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్, మ్యాసివ్ ప్రాజెక్ట్స్ నాయిడాలో అవుతున్నాయి ఉత్తరప్రదేశ్లో. ఇది ఢిల్లీ సెంట్రల్కి కూడా చాలా దగ్గర. నాయిడా అనేది హార్ట్ ఆఫ్ భారత్ ప్రోగ్రెస్ అయిపోయింది. ఇప్పుడు నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ తర్వాత ఏదైనా సిటీ పేర్లలో ఉన్నది అని అంటే అది నాయిడా. దీన్ని స్ట్రాటజిక్ టార్గెట్ ఎందుకు చేస్తారు అని చెప్పి మాట్లాడితే, ఉత్తరప్రదేశ్ని ఇట్లా గెలికితే జాతీయ రాజకీయాలలో గెలికినట్టే. ఇది భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకుంటుందని చెప్పి నేను భావిస్తున్నా. అండ్ మోర్ ఓవర్ ఎనీ రాజకీయ పార్టీ అదర్ దెన్ భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు సత్తాలు ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అన్న, బట్ అదర్వైజ్ ఏ పార్టీకైనా ఉత్తరప్రదేశ్ అనేది చాలా కీలకం. ఇక్కడ డిస్రప్షన్ జరిగితే కంప్లీట్గా రాజకీయం డిస్టర్బ్ అవుతుంది. దేశంలోనే కాదు, వరల్డ్ స్టేజ్ మీద కూడా. ఎందుకంటే ఢిల్లీకి కుర్సీ కదిలిందనుకో, వరల్డ్ స్టేజ్ మీద భారత్ యొక్క ఇమేజ్ కూడా దెబ్బతింటుందా లేదా ఇంప్రూవ్ అవుతుందా అనేది మీరు ఆలోచించండి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ చేసి దాన్ని సింబాలికల్గా మ్యాగ్నిఫై చేసి భూతద్దంలో పెట్టి చేసి లా అండ్ ఆర్డర్ మొత్తం కాంప్రమైజ్ అయిపోయింది, కొట్లాటలు అవుతున్నాయి, దంగలు అవుతున్నాయి అని చెప్పి భారత్ని ఒక గ్లోబల్ ఇమేజ్లో ఏ రకంగా పెట్టాలని చూస్తారు అని అంటే, దంగల్ కా దేశ్ అని చెప్పి పెట్టాలని చూస్తారు. ఈ దంగల్ కా దేశ్ ఎట్లా అవుతుంది, ఏ రకంగా చేస్తారు గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఈ మోడస్ ఆపరెండి ఎట్లా జరిగింది అని అంటే, కొంతమంది 40,000 మంది వర్కర్లు వచ్చి మాకు జర జీతాలు పెంచాలా, మాకు గౌరవనీయ వేతనాలు ఉండాలా అని చెప్పి వాళ్ళు మాట్లాడి అర్జీ పెట్టుకున్నారు. అది ఎవడో అవుట్ సైడర్ వచ్చి హ్యాక్ చేశాడు. హ్యాక్ చేసి పైసలు ఇస్తేనే కదా ప్రొటెస్ట్లు చేస్తాడు, పుణ్యానికి ఎవడు చేస్తాడు? ఇవ్వాలి మనోళ్ళకు మనకు సాయం చేయడానికైనా టైం లేదని చెప్తాం. అసొంటిది బయటోడు వచ్చి మనకు చెప్తే మనం చేస్తామా? అసలు కంప్లీట్గా ఈ నెట్వర్క్ అనేది ఎట్లా నడిచింది, గూడుపుటాని ఎట్లా జరిగింది అని చెప్పి మాట్లాడితే, ఫస్ట్ పోలీసులు క్రాక్ చేసింది ఏంటంటే ఒక క్యూఆర్ కోడ్ సిండికేట్. ఈ క్యూఆర్ కోడ్ సిండికేట్ ఏది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే,
ఫస్ట్ ఒకటి వాట్సాప్లలో క్యూఆర్ కోడ్ సర్క్యులేట్ అయింది. క్యూఆర్ కోడ్ సర్క్యులేట్ కాగానే ఏమైందని అంటే కంప్లీట్గా ఇళ్ళల్లో చాలామందికి పైసలు దొరికినట్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్లు తెరిచినాయి. వాట్సాప్ రూమర్లలో కంప్లీట్గా ఇది ఫార్వర్డ్ అయింది సోషల్ మీడియాలో కంప్లీట్గా. ఏమనని, ఇగో క్యూఆర్ కోడ్ పెట్టినాం, మీకు పైసలు పడుతున్నాయి, మీకు పైసలు పడంగానే ఇక్కడ పోయి దంగలు చేయాలి, పంచాయతీ చూపెట్టాలా, మీ కోపం అనేది చూపెట్టాలా. ఎవరికి వచ్చినాయి ఇవంతా, ఎవరితో వచ్చినాయి ఇవంతా, మన ప్రజలకు బయటొంతులు వచ్చినాయి. ఇక్కడ పాకిస్తానీ యాంగిల్ ఉందని చెప్పి ఒక గంభీరమైన ఆరోపణ. అంటే మన దేశ ప్రజలనే మన ఖిలాఫ్. నేను ఏం చెప్పినా మీకు 0.5 వార్. మొన్న బీహార్ బుక్సర్లో ఏమైంది, ప్రధానమంత్రి మీద ఒక అసాసినేషన్ అటెంప్ట్, సిఐఏకే మెయిల్ రాసిండు, 22 రోజుల టైం అడిగిండు వాడు. ఇప్పుడు మన ప్రజలకే వాట్సాప్లలో మెసేజ్లు పంపి, క్యూఆర్ కోడ్లు పంపి, వాళ్ళ అకౌంట్లలో పైసలు వేసి కంప్లీట్గా ఆర్కెస్ట్రేట్ చేసి ఈ దంగల్ని ఏం చేయాలని చూస్తున్నారు. అది కూడా ఏడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్, మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్న ప్రదేశ్లో నాయిడాలో. ఈ నాయిడా ఏడుంటుంది, ఢిల్లీకి చాలా దగ్గర ఉంటుంది. ఢిల్లీ దగ్గర చుట్టుపక్కల ఏమన్నా అయితే గ్లోబల్ ఇమేజ్లో భారత్ పొజిషన్ ఏముంటుంది ఒకసారి మీరు ఆలోచించుకో. దీనికి పాకిస్తానీ లింక్ ఉన్నట్టు ఇప్పటిదాకా మాట్లాడుతున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఆ రకంగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. మినిస్ట్రీ, కన్సర్న్ మినిస్ట్రీ, ఇంకా ఎవరెవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఫారిన్ హ్యాండ్లింగ్ ఏడ వరకు ఉన్నది, దీని ఇంపాక్ట్ ఏడదాకా పోతున్నది, ఎక్కడ దాకా పోతున్నది అని చెప్పి కూడా దాన్ని తీస్తుంది. కాకపోతే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆడ ఎల్లయ్యమల్లయ్య లేడు బదర్, ఆడ ఎల్లయ్యమల్లయ్య లేడు. ఉన్నది ఎవరాడా, యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ యోగి మోడల్ ఏమైంది అని చెప్పి మనం మాట్లాడితే ఫ్రెండ్స్, ఇవాళ యోగి ఏం చేసిందంటే 2 దారిలు ఎన్నుకున్నాడు. ఫస్ట్ దారి ఇగో, ఇది సెకండ్ దారి. ఫస్ట్ దారి ఏమెన్నుకున్నాడు యోగి ఆదిత్యనాథ్ అంటే, ఫస్ట్ ఎవరైతే జెన్యూన్ ప్రొటెస్టర్లు ఉండరు చూడు, ఆ 40,000 మంది వాళ్ళ దగ్గరికి పోయి అసలు ఏం పంచాయతీ మీది అని చెప్పి అలా విన్నాడు. విన్న తర్వాత ఏం చేసిండు, డైలాగ్ చేసి ఏం చేసిండు, అలా జీతాలు ఇమ్మీడియట్గా పెంచేసిండు. అండ్ దిస్ ఈజ్ యోగి. యోగి నేను ఊరికే దేశ్ కా ఉపయోగి అని అన్న. ఎవడెవడైతే సై సలామత్ ప్రొటెస్టర్ ఉన్నాడో, వాడికి అనిపిస్తుందో నాకు కరెక్ట్ వేతనం దొరుకుతలేదనని వాళ్ళకి పెంచేసిండు. సెకండ్ మోడల్ ఏం చేసిండంటే, అచ్చా ఐసా క్యా आए आप लोग, आइए, स्वागत है आपको, कौन माइकला लाया इधर, चलो आइए అని చెప్పి దాని తర్వాత ఉక్కు పాదం పెట్టి తొక్కిండు చూడు. దుష్మన్లను మొత్తము, ఇన్స్టిగేటర్లను మొత్తము, పోలీస్ క్రాక్ డౌన్ జరిగింది, టీయర్ గ్యాస్, జైళ్ళలో బద్దలు వలగొట్టిండు ఒక్కొక్కరు. యోగి మోడల్ అనేది సింపుల్ ఫ్రెండ్స్, భారత్ చే బడకర కూర్చున్నాయి, అందరు కన్సర్న్స్ అడ్రస్ చేసిండు, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ది కూడా బద్దలు వలగొట్టిండు. ఇది కదా భారతీయుడు ఎక్స్పెక్ట్ చేసేది. మీ కమెంట్ రూపంలో జర చెప్పండి ఫ్రెండ్. ఎవడెవడికైతే నిజంగానే ప్రాబ్లం ఉండేనో వాళ్ళు విన్నాడు, వాళ్ళు రియల్ సిటిజన్స్, వాళ్ళకు నిజంగానే ప్రాబ్లం ఉండే వాళ్ళ గోస విన్నాడు, జీతం పెంచేసిండు. మినిమం వేజ్ అనేది April 1 నుంచి ఎఫెక్టివ్లోకి వచ్చేస్తుంది అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేసిండు. ఈ దంగల్ కాకుండా ఆపేసిండు, భారత్ని షీల్డ్ చేసిండు, ఢిల్లీ సల్తనత్ని షీల్డ్ చేసిండు. ఇది మళ్ళా ఇంకా స్ట్రీట్ల మీదకి రాకుండా ఢిల్లీ నాయిడా గేట్ల దగ్గరనే ఆపి పడేసిండు యోగి ఆదిత్యనాథ్. ఇప్పటిదాకా సుమారు ఈ యాంటీ నేషనల్ ప్లాట్ ఏదైతే చేద్దామని అనుకున్నారు కదా, ఈ దుండగులు మొత్తము బయటి దేశాల నుంచి చేతులు కలిపి క్యూఆర్ కోడ్ సిండికేట్ వాళ్ళు వాట్సాప్ మెసేజ్లలో ఫార్వర్డ్ చేసుకుంటా వీళ్ళందరి మీద సుమారు 7 క్రిమినల్ ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి కంప్లీట్ ఇన్స్టిగేటర్ల మీద. సుమారు 300కు పైగా మందిని అరెస్ట్ చేసి ఈ వైలెంట్ ఎలిమెంట్స్ని లోపలికి తీసుకున్నారు. ర్యాపిడ్ కంటైన్మెంట్ యూజ్ చేసిరు, క్రాక్ డౌన్ చేసిరు, టీయర్ గ్యాస్ జైళ్ళలో పెట్టిరు, డిటెన్షన్లు చేసిరు, వీళ్ళ నెట్వర్క్ని డిస్రప్ట్ చేసిరు ఫ్రెండ్స్. ఈడ యాక్టర్లు ఎవరు ఉన్నారు అని చెప్పి మనం మాట్లాడితే, ఫస్ట్ ఏమో న్యాయబద్ధంగా కొట్లాడుతున్న లేబరర్లు, వర్కర్లు, వాళ్ళకు న్యాయం చేసిండు యోగి ఆదిత్యనాథ్. ఎవడెవడైతే ఫారిన్తో చేతులు కలిపి నాటకాలు ఆడిండ్రు చూడు, మాస్ మొబిలైజేషన్ చేసి భారత్లో లొల్లి చేద్దామని చూసిరు చూడు, అలా నోట్లల్లా గడపర దించిండు యోగి ఆదిత్యనాథ్. వాళ్ళ డిమాండ్స్ ఏవేవైతే ఉండేనో నార్మల్ వర్కర్లే అవన్నీ క్లియర్ చేసేసిండు, డైలాగ్ చేసిండు, వేజ్ పెంచేసిండు. మిగతా వాళ్ళది మొత్తం క్యూఆర్ సిండికేట్ని, క్యూఆర్ ఫండింగ్ని డీకోడ్ చేసిండ్రు, ఈ వాట్సాప్ రూమర్లను అరెస్ట్ చేసిండ్రు, కంప్లీట్గా పోలీస్ బెటాలియన్ని పెట్టిండు, 300 మందికి పైగా అరెస్ట్ చేసిండు. ఇంటెలిజెన్స్ ప్రొటెస్ట్లు, ఈ ప్రోబ్లు జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రొటెస్ట్ల మీద. ఇది కేవలం ఒక ర్యాండమ్ ప్రొటెస్ట్ కాదు ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక ట్రయల్ చేసిర్రు వీళ్ళు. క్యూఆర్ కోడ్ సిండికేట్ వాళ్ళు ఒక చిన్న ట్రయల్ చేసిర్రు దేశంలో. ఇక్కడ సక్సెస్ఫుల్ అయితే దేశం మొత్తం అవుతుంది అని చెప్పి ట్రై చేసిరు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మళ్ళీ చల్లగా ఉన్నది, ఆర్డర్ రిస్టోర్ అయింది ఉత్తరప్రదేశ్లో, ఆర్డర్ కంప్లీట్గా రిస్టోర్ అయిపోయింది. ఎవడెవడైతే ఈ పంచాయతీలు చేసిండో వాళ్ళందరూ జైలు ఉన్నారు, మళ్ళీ గల్లీలు మొత్తం సుఖశాంతులతో ఉన్నాయి, వర్కర్లు అందరూ పని చేసుకుంటున్నారు. యోగి మోడల్ని ఎవడు కూడా భేదించలేడు, ఛేదించలేడు. బికాస్ యోగి ఈజ్ అవర్ దేశ్ కా ఉపయోగి. నేను ఈ చిట్టా ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటని అంటే, అప్రమత్తంగా ఉండుండ్రి.
దేన్ని కూడా టక్కుమని నమ్మొద్దు, సెన్సేషన్స్కి అసలే పోవద్దు. ఎస్పెషల్లీ సోషల్ మీడియా వర్కర్స్కి చెప్తున్నా, ఇన్ఫ్లుయెన్సర్స్కి చెప్తున్నా, ట్రాప్లో పడకండి దయచేసి. వీఆర్ ఎట్ ఎ క్రిటికల్ జంక్చర్. యువర్ సపోర్ట్ ఈస్ క్రిటికలీ నీడెడ్ ఫర్ ది గవర్నమెంట్స్ యాజ్ వెల్. భారత్ మాతాకి జై.